గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఏంటి చెప్తాను, నాకు ఇప్పుడు గుడ్ మార్నింగ్ అయితే మార్నింగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రాజెక్ట్ ఓకే, ఏ వెబ్సైట్ అయినా ఇప్పుడు చూడండి, డబ్ల్యూ3 స్కూల్స్ డబ్ల్యూ3 స్కూల్స్ ఉన్నాయి కదా. సో ఏ వెబ్సైట్ అయినా ఇది ఒక వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్ని మొత్తం మనం యాప్ లాగా కన్వర్ట్ చేయొచ్చు, యాప్ వ్యూ లాగా నీ ఫోన్లో వాడుకోవచ్చు యాప్. సో ఈ వెబ్సైట్ నువ్వు ప్రతిసారి పోవాల్సిన అవసరం లేదు, గూగుల్ సెర్చ్ చేస్తావు. సో ఈ వెబ్సైట్ నువ్వు ఇదని కాదు, ఏదైనా నువ్వు సపోజ్ చాట్ జీపీటీ, ఫైర్ బేస్, ఏదైనా ఈ వెబ్సైట్ మొత్తం మనము ఈ యూఆర్ఎల్ ఉంది సార్, యూఆర్ఎల్ని కోడ్ రాసి అలా పెట్టేసాకు, నువ్వు ఏ యూఆర్ఎల్ పెడితే ఆ వెబ్సైట్ యాప్లకు కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఆ అప్లికేషన్ ఇంట్లో చేద్దాం, సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఫైల్కి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ తీసుకొని ఎంటీవీసీ యాక్టివిటీ సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వెళ్ళేసేసి వెబ్ వ్యూ అని పెట్టేస్తున్నాను నేను. నెక్స్ట్ జావా అని పెట్టుకోండి, మనం జావా వేస్తున్నాం కాబట్టి ఫినిష్ పెట్టాను. మన అది క్రియేట్ అయిపోతుంది న్యూ ప్రాజెక్ట్. నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఒక 1-2 minutes అవుతే మీ గ్రిడ్ బిల్డ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయిపోయింది. సో మనకి రెండు ఉంటే సరిపోతుంది, మెయిన్ యాక్టివిటీ జావా, యాక్టివిటీ మెయిన్ డాట్ ఎక్స్ఎంఎల్ జావా కోడ్ ఉంటుంది. సో నేను ఏం చూసారా, టెక్స్ట్ వ్యూ తీసేస్తున్నా. నేను ఇక్కడ ఏం పెడతా అంటే మనం వెబ్సైట్ చేస్తున్నాం కాబట్టి, వెబ్సైట్ని కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ప్యాలెట్లోకి వెళ్ళండి. ఇక్కడ వెబ్ వ్యూ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చింది చూస్తారా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి సరిపోతుంది. కాబట్టి ఇక్కడ యాట్రిబ్యూట్స్ అని చూసినావా, యాట్రిబ్యూట్స్లో కూడా ఇక్కడ మనం లేఅవుట్ ఉంది సార్, దీని వస్తుంది ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ కూడా మనం వాటిని సెట్ చేయొచ్చు కాన్సెప్ట్స్. ఓకే, ఇక్కడ 0 0 పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఒక దానికి కాన్సెప్ట్ సెట్ చేయొచ్చు. ఓకే, అక్కడ మనం కోడ్ అని రాయొచ్చు, లేకపోతే టైప్ చేసి ఆటోమేటిక్గా కాన్స్టెంట్స్ అన్ని సెట్ అయిపోతాయి లేఅవుట్లో. అర్థమైంది కదా. రైట్ సైడ్లో ఇగో యాట్రిబ్యూట్స్ సెట్ చేసి ఇగో లేఅవుట్ సెకండ్ అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ మీకు కోడ్ చూపించా, ఇక చూడండి కాన్స్టెంట్స్ అని ఆటోమేటిక్గా కాన్స్టెంట్ అయిపోయినాయి. ప్రతిసారి ఇట్లా అటాచ్ అని వేసి నువ్వు అట్లా టైప్ చేసినా సరిపోతుంది. అండ్ విడుతూ కూడా మనం ఏం చేద్దామంటే వెబ్సైట్ మొత్తం రావాలి కాబట్టి మ్యాచ్ పేరెంట్ హైట్లో మ్యాచ్ పేరెంట్ పెట్టేద్దాం. సో దట్ ఫుల్ స్క్రీన్ వస్తుంది వెబ్సైట్ మొత్తం కన్వర్ట్. ఇప్పుడు జావా కోడ్ రాద్దాం. ఇప్పుడు చూసారా, ఇది వి కాంపోర్ట్ మన డిఫాల్ట్గా ఉంటుంది, మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. సో ఇది అవసరం లేదు, ఇది తీసేయచ్చు. అట్లనే ఏజ్ టు ఏజ్ ఎనేబుల్ కూడా తీసేయచ్చు. ఓకే, ఫస్ట్ మనం వెబ్ వ్యూ తీసుకున్నాం. ఈ ప్రొటెక్టెడ్ వాయిడ్ ఆన్ క్రియేట్ ఉంది కదా, దాని బయట క్రియేట్ చేయండి. ఫస్ట్ ఒక వెబ్ వ్యూ కాబట్టి మనం వెబ్ వ్యూ అని టైప్ చేస్తే అట్లా వస్తుంది. వెబ్ వ్యూ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఆ ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేయి. ఇంతకుముందు మనం వెబ్ క్రియేట్ చేసినాం కదా, దానికి ఐడి ఏమి ఇవ్వలేము కదా. సో ఒక ఐడి ఇద్దాం. సో ఐడి దీనికి వెబ్ వ్యూ అని ఐడి ఇచ్చిన. ఇప్పుడు ఈ ఐడితో దాన్ని నేను ఇనిషియలైజ్ చేస్తాను. మెయిన్ యాక్టివిటీ జావా ఇలా ఉంటుంది. నువ్వు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్కి వెబ్ వ్యూ ఈక్వల్స్ టు ఫైండ్ వ్యూ బై ఐడి ఆర్ డాట్ ఐడి డాట్ వెబ్ వ్యూ కదా నేను ఇచ్చిన ఆబ్జెక్ట్, సారీ ఐడి ఏమి ఇచ్చిన, వెబ్ వ్యూ ఇచ్చిన. అయిపోయింది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్తోని దాన్ని క్లోజ్ చేస్తావు. వెబ్ వ్యూ నేను టైప్ చేస్తుంది వెబ్ వ్యూ కదా నువ్వు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని ఇవన్నీ చేస్తావు. గెట్ సెట్టింగ్స్ డాట్ జావా స్క్రిప్ట్ ఎనేబుల్, సెట్ జావా స్క్రిప్ట్ ఎనేబుల్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి నీ వెబ్సైట్ లోపల లింక్స్ ఉంటాయి రైట్, ఆ లింక్స్ని ట్యాప్ చేస్తే మళ్ళీ ఇంకో వేరే దానికి రీడైరెక్ట్ అవుతుంది కదా. సో ఇవి జావా స్క్రిప్ట్ ఎనేబుల్ మనకి హెల్ప్ చేస్తుంది అన్నట్టు. వెబ్సైట్ లోపల ఉన్న లింక్స్ని ట్యాప్ చేస్తే ఓపెన్ చేయడానికి. తర్వాత సెట్ వెబ్ వ్యూ క్లయింట్, ఇంకా న్యూ వెబ్ వ్యూ క్లయింట్ పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత నువ్వు కావాల్సిన యూఆర్ఎల్ని అవుట్ చేయి. వెబ్ వ్యూ డాట్ యూఆర్ఎల్ కాబట్టి ఏమంటావు, లోడ్ యూఆర్ఎల్. అది ఇట్లా డబుల్ కోట్స్ పెట్టు, డబుల్ కోట్స్ నువ్వు నచ్చిన యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తే అది వెబ్ వ్యూలో యాప్ రూపంలో వస్తుంది. నేను సపోజ్ డబ్ల్యూ3 స్కూల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది రైట్, ఇది వెబ్సైట్.
ఇప్పుడు రన్ పైథాన్ చూద్దాం. ఈ వెబ్సైట్లోకి ఉంది కదా, నేను ఈ వెబ్సైట్ని కాపీ చేస్తాను. అంటే ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి నేను ఈ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇంకొకటి మేనిఫెస్ట్ ఫైల్లో దీనికి ఇప్పుడు ఒక వెబ్సైట్ ఆన్ కావాలంటే ఏం కావాలి? ఇంటర్నెట్ కావాలి కదా. సో ఇక్కడ మనం ఇంటర్నెట్ ఆప్షన్ ఆన్ చేయాలి. ఓకే, ఏం చేయాలంటే యాప్ అనేది లాంచ్ అవుతుంది. మీకు ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఇది అనేది జరుగుతుంది. యా, ఇదిగోండి మన వెబ్సైట్ అనేది లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం పైథాన్ పెట్టాం, పైథాన్ వివరాలు పెట్టాం. అది పైథాన్ వెబ్ సిఎస్ఎస్ అంటే వర్క్ కూడా అవుతుంది. ఇదిగో సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అట్లా. నువ్వు డబ్ల్యూ3 స్కూల్ వివరాలు పెట్టావు, డబ్ల్యూ3 స్కూల్ వెబ్సైట్ అంటే యాప్ రూపంలో కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ బటన్ ఇప్పుడు ఆ వెబ్ వ్యూ అనేది లోడ్ చేస్తుంది ఆ వివరాలు. ఇది మనకు ఓకే. ఏం లేదు, జస్ట్ నువ్వు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినావు, వెబ్ వ్యూ తీసుకొని ఆ ఆబ్జెక్ట్కి ఫస్ట్ నువ్వు ఇనిషియలైజ్ చేసినావు. ఇక్కడ నువ్వు క్రియేట్ చేసుకున్న వెబ్ వ్యూ అనే ఐడితో నెక్స్ట్ ఇనిషియలైజ్ చేసేసినాక ఆ ఇనిషియలైజ్ చేసిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఉంటుంది. గెట్ సెట్టింగ్స్ ఈ జావా స్క్రిప్ట్ని ఎనేబుల్ చేసిన, ఎందుకంటే లోపల లింక్స్ ఉంటే ఓపెన్ చేయడానికి. నెక్స్ట్ వెబ్ వ్యూ కోసం న్యూ వెబ్ అంటే అలాగే నీకు నచ్చిన వివరాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం పెడదాం, ఏదైనా చెప్పాను డబ్ల్యూసీ. ఇప్పుడు లీడ్ కోడ్ చూద్దాం. లీడ్ కోడ్ కూడా ఉంది కదా, దీన్ని Ctrl+C. ఇది వెబ్సైట్లోకి వస్తుంది కదా, ఈ యాప్లకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా. యా, ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు లీడ్ కోడ్ అనేది కన్వర్ట్ అవుతుంది. నువ్వు ఏ ఊరాలు పెట్టు నీకు అది వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు లీడ్ కోడ్ యూఆర్ఎల్ పెట్టినా కాబట్టి ఇక లీడ్ కోడ్ అనేది లోడ్ అవుతుంది. డాటా స్లో ఉంది కాబట్టి లోడ్ అవుతుంది కదా. నెట్ స్పీడ్ స్లో ఉంది, అందుకే లోడ్ అవుతుంది. ఇంకా ఏం చేద్దాం, యూట్యూబ్ స్టూడియో ఫైర్బేస్ చెప్పాను ఒకసారి. రికార్డ్స్ క్లిక్ చేద్దాం. మీకైతే అర్థమైంది కదా, మీకు చూపిస్తున్నా జస్ట్ ఏ వెబ్సైట్ అయినా మార్చుకోవచ్చు అని. నెట్ స్పీడ్ ఉంది కాబట్టి లోడ్ అవుతుంది. నెట్ స్పీడ్ ఉంది కాబట్టి లోడ్ అవుతుంది. బీకోర్స్ అది ఇట్లా మీకు నచ్చిన వెబ్సైట్ని యాప్లోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు బీకోర్సెస్ ఇప్పుడు ఇవన్నీ బటన్స్ కూడా పనిచేస్తాయి చూడు. Thank you for your support. Like, share, and subscribe.